హాయ్ అండి అందరికీ. రొయ్యల బిర్యానీ అయితే తయారు చేసుకుందాం. తయారీ విధానం అయితే చూసేద్దాం. అల్లం అయితే నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. అల్లము వెల్లుల్లి మంచిగా పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా మనకి ఎంత కావాలో అంత అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఎంతైతే సరిపోతే అంత అయితే తీసుకోవాలి. ఇక్కడ మసాలా దినుసులు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. సరిపడంత ఆయిల్ అయితే వేసుకోవాలి మందపాటి గిన్నెలో. తర్వాత కొంచెము నేనైతే నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెము, నెయ్యి కొంచెము, ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయితే నేనైతే తీసుకుంటున్నాను. బయట నెయ్యి కంటే ఇంట్లో నెయ్యి అయితే టేస్ట్గా ఉంటుంది రైస్ అయితే. ఇక్కడైతే మసాలా దినుసులు కూడా ఆయిల్ అయితే హీట్ అయ్యింది, నేనైతే వేసేసుకుంటున్నాను. ఇవైతే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఇలాగైతే సరిపోతుంది మనకి. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. నేనైతే మసాలా అయితే ఎక్కువ తీసుకోను, మా పిల్లలు అయితే ఎక్కువ ఘాటు అయితే తినరు. మనం తినేదాన్ని బట్టి ఎంతైతే సరిపోతుందో అంతైతే తీసుకోండి మీరు కూడా. ఇక్కడైతే కొత్తిమీర పుదీనా మంచిగా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. ఇక్కడ కొత్తిమీర పుదీనా కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి, కొంచెం మగ్గేంత వరకు. చాలా బాగుంటుంది అప్పుడు. అన్నీ రెడీ చేసుకొని ముందుగా ఉంచుకుంటే త్వరగా అయిపోతుంది రొయ్యల బిర్యానీ అయితే. అలాగైతే ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి, మగ్గిపోవాలి. టమాటాలు కూడా తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మనం టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. మూత పెడితే మంచిగా మగ్గిపోతాయి టమాటాలు. టమాటాలు అయితే మగ్గిపోయాయి. ఇక్కడైతే నేను హాఫ్ బాయిల్ చేసి రొయ్యలు అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే రొయ్యలు కూడా వేసేసుకోవాలి. మంచిగా మసాలా పట్టేలాగా మనమైతే తిప్పుతూ ఉండాలి. రొయ్యలు అయితే మంచిగా మగ్గిపోవాలి, మంచిగా తిప్పుతూ ఉండాలి మనము. ఇప్పుడైతే కొంచెము టేస్టింగ్ సాల్ట్ అయితే తీసుకోవాలి. ఎక్కువ అయితే మాత్రానికి చేదైతే వస్తుంది, కొంచెమే తీసుకోండి. ఇక్కడైతే రొయ్యలు కూడా మంచిగా ఇలాగ దగ్గరికి వచ్చేసాక తగినన్ని వాటర్ అయితే తీసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడే మనము సాల్ట్ అయితే సరిపోయిందా లేదా అని మాత్రం చూసుకోవాలి. ఇక్కడైతే మసాలా అంతా మంచిగా కలిసేలాగా తిప్పుకోవాలి వాటర్ అయితే పోసేసాక. ఎంతో ఇష్టంగా పిల్లలు అయితే తింటారు. మా పాప అడిగిందని చెప్పి నేనైతే ఇలాగ తయారు చేశాను. వాటర్ అయితే ఇలాగైతే పొంగుతూ వస్తున్నాయి. వాటర్ అయితే లేకుండా రైస్ అంతా ఇలాగ వేసుకోవాలి మనము. వాటర్ అయితే లేకుండా తీసుకుంటే మంచిగా కుక్ అవుతుంది. వాటర్ ఉండేలాగా తీసుకుంటే అన్నం అయితే మెత్తబడిపోతుంది, అలాగైతే తీసుకోవద్దు. ఇప్పుడైతే మంచిగా తిప్పుకోవాలి మసాలా అంతా కలిసేలాగా. రైస్ వేసాం కదండి. ఇప్పుడు రైస్ మంచిగా కుక్ అవ్వాలంటే మనం ఇప్పుడైతే మూత అయితే పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తీసి ఒకసారి చూసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి మూత అయితే పెట్టుకుందాము. మంచిగా కుక్ అయిపోతుంది. అంతేనండి, టేస్టీ అయిన రొయ్యల బిర్యానీ తయారైపోయింది. మీ పిల్లలకు కూడా ఒకసారి ఇలాగే తయారు చేసి పెట్టండి. మా పిల్లలకైతే రొయ్యల బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.